నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను ప్రకాష్ గ్రూప్ వారి సురద్రు వెంచర్లో ఉన్నాను. ఇప్పుడు నేనున్న వెంచర్ గచ్చిబౌలికి 30 కిలోమీటర్ల దూరంలో ముంబై హైవేలో కంది ఐఐటి దగ్గర రుద్రారంలో ఉంది. ఇక్కడ చుట్టూ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ ప్లాట్ కొనుక్కోవడం ఒక సువర్ణ అవకాశం అని చెప్తున్నారు వీళ్ళు. సో వాళ్ళతో మాట్లాడదాం, మరిన్ని డీటెయిల్స్ కనుక్కుందాం, పదండి. నాతో పాటు ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ కుమార్ గారు. కుమార్ గారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. కుమార్ గారు నమస్తే అండి. ఇప్పుడు మనం ఉన్న మీ వెంచర్ సురద్రు వెంచరు, నాకు ఇక్కడ పార్క్ చూస్తేనైతే ఒక శిల్పారామంకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. రియల్లీ వెరీ బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంది. చుట్టూ కూడా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి అని విన్నాను. అంటే డెవలప్మెంట్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మనం ఇప్పుడు దాకా ఓపెన్ ప్లాట్ సెగ్మెంట్లోనే 15 వెంచర్లు పూర్తి చేసాం మేడం. ప్రకాష్ గ్రూప్ మా పేరు అది. ఈ 10 సంవత్సరాల్లో 15 వెంచర్లు కంప్లీట్ చేసాం. సిటీలో చాలా వెంచర్లు చూసాము, అన్ని వెంచర్లు చెక్ చేసుకున్నాం. ఇవాళ మా వెంచర్ చేసినంత డెవలప్మెంట్ ఏ వెంచర్లో కూడా కనపడట్లేదు. ఓపెన్ ప్లాట్ అనగానే ఏదో చేసి కంప్లీట్ చేసాం అమ్మేసాం అన్నట్టు కాకుండా వచ్చే 10-15 సంవత్సరాలకు మళ్ళీ దీనికి చెరగకుండా ఉండేటట్టుగా అంత మంచి డెవలప్మెంట్స్, పార్కులు కానీ, రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ ఇచ్చాం. అంటే ఇప్పటి వరకు చూసిన వెంచర్స్లో ఇలాంటి పార్క్, ఇలాంటి డెవలప్మెంట్ అయితే నేను చూడలేదు. ఫస్ట్ టైం అనుకుంటా మీరు ఇలా చేయడం. మేము కూడా ఈ 8 సంవత్సరాల జర్నీలో ఇది ఇంకా బెస్ట్ చేయాలి, ఎలా బెస్ట్ చేయాలనే దాని మీద ఎప్పుడు ఆలోచించుకుంటానే ఉన్నాము. ఇంకా ఇప్పుడు ఈ వెంచర్ బెస్ట్, నెక్స్ట్ వచ్చేది ఇంకా బెస్ట్ అవుతుంది. సో మా ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతా ఉంది. సో ఇవాళ బెస్ట్ క్వాలిటీ ఇచ్చామని మేము సాటిస్ఫై అయ్యాం. సురద్రు వెంచర్ మొత్తం ఎన్ని ఎకర్స్ లో ఉంది? సురద్రు వెంచర్ టోటల్ ఇది 100 ఏకర్స్ ప్రాజెక్ట్ మేడం. అందులో ఫేజ్ 1 కింద మనం 40 ఏకర్స్ ఇచ్చాం. 3 ఫేజుల్లో చేస్తున్నాం. ఇది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద మొత్తం 100 ఏకర్స్ అవుతుంది. 3 years ప్రాజెక్ట్. ఫేజ్ 1కి 40 ఏకర్స్కి మనం ఎల్పి నెంబర్, రెరా నెంబర్ అన్నీ తీసుకొచ్చినాక లాస్ట్ ఇయర్ మనం సేల్స్ స్టార్ట్ చేసాం. మీ సుమన్ టీవీలోనే మనం ఇంటర్వ్యూ కూడా ఇచ్చా ఉన్నాం లాస్ట్ ఇయర్. సో డెవలప్మెంట్స్ ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చినాయి, మా దగ్గర కొనుక్కున్న కస్టమర్లు సాటిస్ఫై అవుతున్నారు లేదు చూసుకుంటారు. ఒక్కోసారి కొంతమంది ఫారెన్లో ఉన్నారు, కొన్నోళ్ళు రారు. సో మీ సుమన్ టీవీ ద్వారా వాళ్ళందరికీ చేరుద్దాం అనేదే ఈ ఇంటర్వ్యూ ముఖ్య ఉద్దేశం, మిమ్మల్ని ఇన్వైట్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ. అంటే చుట్టూ మేము వస్తుంటే చూసాం గీతం యూనివర్సిటీ, ఐఐటి కంది, ఇలాంటివి చూస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు? ఇంకా చుట్టూ మనది మొత్తం ఎగ్జిట్ నెంబర్ 3 దగ్గర నుంచి మనకి ఎగ్జాక్ట్గా 11 కిలోమీటర్స్ వస్తుంది మేడం. ఇది రుద్రారం దాటిన తర్వాత కౌలంపేట దగ్గర మన వెంచర్ ఉంది ఇది. సో మనల్ని దాటిన తర్వాత కంది ఐఐటి మనకి క్యాంపస్ కనపడుతూ ఉంటుంది. అది దాటినాక సంగారెడ్డి మెగా టౌన్ ఉంది. లాస్ట్ ఇయర్కి జరుగుతున్న డెవలప్మెంట్స్, పొలిటికల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, టు సంగారెడ్డి దాకా మనకు మెట్రో ఇవ్వబోతున్నారు. అది లేటెస్ట్ న్యూస్ ఈ మధ్య కాలంలో. రేపు వచ్చే 2-3 ఏళ్లలో మీకు సంగారెడ్డి దాకా మెట్రో రాబోతుంది. ఇప్పుడు రుద్రారంలో గీతం యూనివర్సిటీ ఉంది, మహేశ్వరం మెడికల్ కాలేజ్ ఉంది. ఇవన్నీ కూడా పోయిన వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. సో డెవలప్మెంట్స్ ఇప్పుడు 6 lane రోడ్డు శాంక్షన్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది అప్ టు సంగారెడ్డి దాకా. అంతకుముందు ఈ నాందేడ్ రోడ్లో ఉన్న బటర్ఫ్లై జంక్షన్ ఒకటి మీకు కనపడతా ఉంది. అది కూడా డెవలప్మెంట్ అయిపోయి మొన్న మోడీ గారు ఎలక్షన్ ముందు లాంచ్ చేశారు. సో ఈ రకంగా డెవలప్మెంట్స్ బాగా జరుగుతూ ఉన్నాయి. అంటే వెంచర్ చుట్టూ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఓకే, మీరు వెంచర్లో ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? కస్టమర్కి మీ నుండి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? మనం ఈ వెంచర్ 40 ఏకర్స్ మెగా వెంచర్ కదా, 100 ఏకర్స్ అనుకున్నాం. ఫేజ్ 1 40 ఏకర్స్ కంప్లీట్ చేస్తున్నాం. ఫేజ్ 1లో మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ పైప్ లైన్స్, ఓపెన్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాము, క్లబ్ హౌస్ ఇస్తున్నాము. అది కాకుండా మనం టెంపుల్కి ల్యాండ్ అలాట్ చేసాం. దాదాపు 1400 గజాల్లో టెంపుల్కి ల్యాండ్ ఇచ్చింది ఏదన్నా కంపెనీ ఉందంటే మనదే. టెంపుల్కి కూడా ముందే మనం ల్యాండ్ అలొకేట్ చేసాం. అంటే హెచ్ఎండిఏ నామ్స్లో ఇది ఉండదు. హెచ్ఎండిఏ నామ్స్లో ఎంత పార్క్ ఉండాలి, ఎంత సోషల్ ఇన్ఫ్రా ఉండాలని మాత్రమే ఉంటుంది, ఎంత రోడ్లు ఉండాలని. టెంపుల్కి ల్యాండ్ ఇచ్చారా లేదా అని మమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయరు. బట్ మేము నష్టపోయినా ఫ్యూచర్లో టెంపుల్కి ల్యాండ్ లేకుండా ఒక కాలనీ డెవలప్ అయినాక
టెంపుల్కి ల్యాండ్ లేదని ఎవరు ఫీల్ అవ్వకుండా మనం టెంపుల్కి ల్యాండ్ కూడా అలాట్ చేసి ఉంచాం. చుట్టూ హాస్పిటల్స్ కానీ అంటే స్కూల్స్ కానీ ఇలా ఇలా ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి మేడం, ఉండవచ్చు. ఇప్పుడు స్కూల్లో మనకి సంయుక్త ఇంటర్నేషనల్ ఉంది, తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైర్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు సంగారెడ్డి అనుకుని. మనకి ఇక్కడి నుంచి సంగారెడ్డి 7 కిలోమీటర్స్ వస్తుంది. ఇటు సంగారెడ్డి ఇటు వెనకాల ఇస్నాపూర్. ఆల్రెడీ ఇస్నాపూర్లో మీకు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, బాగా డెవలప్ అయిపోతుంది ఇస్నాపూర్. అది దాటిన తర్వాత మనం ఉన్నాం. ఓకే, మొత్తం ఇది పెద్ద మెగా వెంచర్ కదా, మొత్తం 100 acresలో 3 phases కింద దీన్ని చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ 40 acres. ఎంత ఎస్ఎఫ్టీలో ప్లాట్స్ ఉన్నాయి? ఇక్కడ స్క్వేర్ యార్డ్స్ మేడం. ఇది స్క్వేర్ యార్డ్స్ అంటే మనకు 150, 165, 187.5 అంటే మిడిల్ క్లాస్ రేంజ్కి ఉపయోగపడేటట్టుగా మనం చిన్న సెగ్మెంట్లోనే పెట్టుంచాం. 400 గజాలు ప్లాట్ వేసాం, అది మళ్ళీ కొనుక్కోవాలన్న వాళ్ళకి ఇబ్బంది, లేదా మల్టిపుల్గా 200-300 గజాలు కావాలి, 150s తీసుకుని 300 తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో నేను ఇచ్చింది అయితే 150, 165, 187 ఇచ్చాను. అంటే ఎవరు ఏది కొనాలన్నా అది ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ మెయిన్గా చూసేది అప్రూవల్స్ ఉన్నాయా, లోన్ వస్తుందా మాకు అనేది. అవును, నిజంగా అప్రూవల్స్ ఉన్నాయా, లోన్ సదుపాయం ఉందా? మనం లాంచింగ్ రోజే అప్రూవల్ పేపర్తో వచ్చాను నేను. అసలు మనం బిఫోర్ లాంచింగ్ చేయడం, అప్రూవల్ లేకుండా రిజిస్ట్రేషన్ పెండింగ్ ఇలాంటి ఎప్పుడు మన దగ్గర లేదు. మేము ఈ ప్రకాష్ గ్రూప్లో మనం ఈ 8.5 సంవత్సరాల జర్నీలో విత్ అప్రూవల్తోనే మార్కెట్లోకి వచ్చాం. వితౌట్ అప్రూవల్ మనం ఎప్పుడూ రాలేదు. ఎల్పీ నెంబర్, లేఅవుట్ పర్మిషన్తో సహా హెచ్ఎండి ఎల్పీ నెంబర్, రెరా అన్నీ తీసుకొని ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్ 10 daysలో కావాల్సిన వాళ్ళు కొంతమంది వస్తారు, ఎన్ఆర్ఎస్ సార్ మేము ఊరు వెళ్ళిపోవాలి మాకు అర్జెంట్ రిజిస్ట్రేషన్ పెట్టమంటారు. కొంతమంది సార్ మాకు 90 days టైం కావాలంటారు. యాక్చువల్గా మనం 45 days మనం టైం ఇస్తాం. కొంతమంది 90 days అడిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి ఇమీడియట్ చేయాల్సి వస్తుంది, చేస్తున్నాం. ఎలాంటి వాళ్ళకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కింద చెప్తారు ఇప్పుడు ఇక్కడ ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే? ఖచ్చితంగా మిడిల్ క్లాస్ పీపుల్కి ఇది బెస్ట్ ఆప్షన్ మేడం. వై బికాజ్ ఏంటంటే ఇప్పుడు కోకాపేటకి మనం 28-30 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. ఎగ్జిట్ నెంబర్ 1 కోకాపేట. మెయిన్ ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ హైదరాబాద్కు ఉన్నదంతా కూడా హైటెక్, కొండాపూర్, కోకాపేట. సో దానికి మనం 30 kilometers బిలో డిస్టెన్స్లో మనం ఉన్నాం. ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి. సో వాళ్ళకి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఇల్లు కట్టుకుని జాబ్కి వెళ్ళి రావచ్చు ఈజీగా. 30 kilometers డిస్టెన్స్ అనేది చాలా తక్కువ. రెండోది సెకండరీ ఏంటి చూసేది ఎవరైనా పిల్లలకి ఎడ్యుకేషన్, మెడికల్ సపోర్ట్. అది మేశ్రం మెడికల్ కాలేజ్ ఉంది ఇక్కడ, పిల్లలకి స్కూల్స్ అన్ని ఫామ్ అవుతున్నాయి. వచ్చే వితిన్ 1 yearలో ఒక 20 ప్రాజెక్ట్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ రాబోతున్నాయి. పెద్ద పెద్ద విల్లా ప్రాజెక్టులు వస్తున్నాయి, తర్వాత అపార్ట్మెంట్స్, పెద్ద కంపెనీలు వస్తున్నాయి. మనం కూడా నెక్స్ట్ ఇయర్లో విల్లాస్ కడదాం ఇందులో అనేది మనం కూడా ప్రపోజల్ పెట్టాము, నడుస్తుంది. అంటే వచ్చేటప్పుడు చూసాను, అంటే గచ్చిబౌలికి 30 kilometers దూరంలోనే ఉంది కదా ఇది. అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ కొనుక్కొని ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా ఉందా, కట్టుకోవచ్చా? ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర కొనుక్కున్న వాళ్ళు ఎక్కువ మంది కూడా ఐటీ ఎంప్లాయీస్, ఫార్మా ఎంప్లాయీస్, మేజర్ షేర్ వాళ్ళదే. సో వాళ్ళందరూ కూడా వచ్చే 1-2 yearsలో హౌస్ కట్టుకుందాం అనే ఉద్దేశంలోనే మన దగ్గర సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇంకా దూరం వెళ్తే మనం సంగారెడ్డి దాటి వెళ్ళిపోయి అక్కడ కొనుక్కుంటే ఇల్లు ఇప్పుడు కట్టుకోలేరు. సో వాళ్ళకి కన్వీనియంట్ ప్రైజ్లో వస్తుంది. వచ్చే 1 year తర్వాత మనం హౌస్ కట్టుకొని ఇక్కడ లివింగ్ ఉండి జాబ్కి వెళ్ళాలనే ఉద్దేశంలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది. భూమి మీద పెట్టుబడి పెడితే ఎవరు లాస్ అయ్యేది ఉండదు, దానికి రెట్టింపు వస్తుంది, అంతకు రెట్టింపు కూడా రావచ్చు అంటారు. ఇక్కడ ఇప్పుడు ప్లాట్ తీసుకుంటే రెట్టింపు లాభాల్ని ఎన్ని రోజుల్లో చూడొచ్చు? మనం అంత ఖచ్చితంగా చెప్పొచ్చు, కానీ కొన్ని విషయాలు కస్టమర్కి తెలియాల్సిందమ్మా. భూమి కొనటం ఎప్పుడు కూడా లాభమే, ఎప్పుడు కూడా సెక్యూరిటీయే. మనం బంగారం కొనుక్కుంటాం, బ్యాంకులో కొంత డిపాజిట్ చేస్తాం, భూమి కొంటాం. భూమి లాభాల కోసమే కొనుక్కుంటారు కొంతమంది ఉండటానికి కొంటుంటారు. అవును, కొందరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొంటుంటారు. సో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వాళ్ళకి కంటే ముందు ఉండటానికి కొనే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ నాది. ఎందుకంటే ఇక్కడ నేను మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాను, ఇంత చక్కటి డెవలప్మెంట్స్ ఇచ్చాను, పార్కుల విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ నేను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ ఇచ్చాను. వాళ్ళందరూ ఇక్కడ ఉండి ఇల్లు కట్టుకుంటే ఆటోమేటిక్ అప్రిషియేషన్ కూడా ఈజీగా వస్తుంది. ఇప్పుడు నేను కూడా నెక్స్ట్ మార్చ్లో నేను ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాను విల్లాస్ అని చెప్పాను. సో నాతో పాటు ఇప్పుడు ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా కొంతమంది కన్స్ట్రక్షన్ రెడీ అవుతున్నారు. ఆటోమేటిక్గా విత్ ఇన్ ద 2-2.5 yearsలో నా ఎస్టిమేషన్ ప్రకారం డబుల్ ది ప్రైస్ అయ్యింది అనేది నా ఎస్టిమేషన్. సో ఇప్పటికిప్పుడు కొనుక్కున్నా కూడా ఇల్లు ఇమ్మీడియట్గా కట్టుకోవచ్చు? ఇమ్మీడియట్గా కట్టుకోవచ్చు. లోన్ ఫెసిలిటీ ఉంది, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3కి దగ్గరలో ఉంది, ముంబై హైవే అండ్ కంది ఐఐటికి దగ్గరలో ఉంది. ఇక్కడ కొనుక్కోవాలి, ఇమ్మీడియట్గా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకు మీరేం చెప్తారు? ఇంకోటి, మధ్యతరగతికి ధర కూడా అందుబాటులోనే ఉంటుందా? ఇది ఒకటి క్లారిటీ ఇవ్వండి. వాళ్ళకి అందుబాటులో ఉంది మేడం ధర. నేను చెప్పేది ఏంటంటే
ఇవి ఎవరైనా సరే నా వీడియో చూసిన వాళ్ళు నా దగ్గర కొందాం అనుకునే ముందు మీరు ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో ఒక 4-10 వెంచర్లు చూడమనండి. చూసి క్వాలిటీ విషయంలో కానీ డెవలప్మెంట్స్ విషయంలో కానీ ఏరియా డిస్టెన్స్ల విషయంలో కానీ నేను చెప్పే ప్రైజ్ విషయంలో కానీ వైబులా కాదా అనేది కంపేర్ చేసుకోమనండి. 4 వెంచర్లు చూసి నా దగ్గర కొనమనండి. అంత కాన్ఫిడెంట్ గా నేను చెప్తున్నా. అంటే చుట్టూ 10 చోట్ల ఎంక్వైరీ చేసుకొని మీకు నచ్చిన చోటే కొనుక్కోండి, ఒకసారి వచ్చి చూడండి, నచ్చితేనే కొనుక్కోండి అంతే మేడం, ఖచ్చితంగా. సో మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇప్పుడు కొనుక్కుంటే ఇది ఒక సువర్ణ అవకాశం కింద మీరు చెప్తారు. ఖచ్చితంగా సువర్ణ. ఆల్రెడీ 70% ప్లాట్స్ సేల్ అయిపోయాయి. 65-70% పైన అయినాయి మేడం. ఇప్పటికి ఇంకొక 30% ఉంది ఫేజ్ 1 లో. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను మార్చ్ ఏప్రిల్ కల్లా ఫేజ్ 2 రాబోతుంది కాబట్టి దానికి కూడా మీరు అప్పుడు మళ్ళీ ప్రైస్ మారిద్ది కాబట్టి త్వరపడమని చెప్తాను. థ్యాంక్ యూ కుమార్ గారు. చూసారు కదా, చుట్టూ చాలా డెవలప్మెంట్సే కాకుండా ఇక్కడ ఇప్పుడు నేనున్న వెంచర్లో, సురుద్ర వెంచర్లో చాలా డెవలప్మెంట్ ఉంది. చూసారు కదా, నా వెనకాల పార్క్ కూడా మనం హైదరాబాద్ శిల్పారామంలో ఎలా అయితే అలా ఉంది. ఇవే కాక మరిన్ని ఫెసిలిటీస్ కూడా ఈ వెంచర్ వాళ్ళు కల్పిస్తున్నారు. సో మీకు గనక ఇక్కడ ప్లాట్ కొనుక్కోవాలి, ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలి, లేకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయినా ఇక్కడ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.